కృషి సఖీ క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమం పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో ప్రతి పొలం వివరిస్తూ శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతిలో ప్రధానంగా 6 సాలుకు ఒక కంది సాలు పెట్టుకోవాలి. ఒక కంది సాలుకు మధ్యలో సజ్జ, గోరుచుకుడు, బెండ, మినుము, పెసర, అలసందలు రెండు వరుసలు పెట్టుకోవాలి. ప్రతి మొక్కకు మధ్యలో ఆకుకూరలు వేయాలని రైతులకు తెలియజేశారు. బీజామృతం తయారీ విధానం గురించి వివరిస్తూ బీజామృతంలో విత్తన శుద్ధి చేయడం వల్ల మొలక శాతం బాగా వస్తుంది. భూమి నుంచి సంక్రమించే తెగుళ్లు మరియు విత్తనం నుండి సంక్రమించే తెగుళ్లను అరికట్టవచ్చును. వ్యాధి నిరోధకత శక్తి పెరుగుతుంది. ప్రతి రైతు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏపీఎం శివకుమార్, ఎన్ఎఫ్ఏలు, మోడల్ మేకర్, ఐసీఆర్పీ గ్రామ సంఘం కార్యకర్తలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. రైతు ఆయనకు తెలియక వారిగా కొంతమందికి తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు మనం దగ్గరుండి మన పరిధిలో ఉన్న రైతులకి జస్ట్ మనం మాటకి చెప్పి ఆయన చేత చేయించామంటే ఆయన్ని కొన్ని రకాల తెగుళ్ళ నుంచి బయటేసినట్టు ఒక మాటలో చెప్పాలంటే అర్థమైంది. కొంతమంది ఏంది మిర్చి వేస్తూ ఉంటారు, డైరెక్ట్గా వేసేస్తుంటారు. వేసేసినందువల్ల ఏమైతే తర్వాత దానికి తెగుళ్ళు వచ్చేస్తుంటాయి. మురుక్కైతే అవసరమైతే మందు కొడితే వాళ్ళు కొట్టుకుంటారు, కానీ తెగుళ్ళు కంట్రోల్ చేయలేరు. భూమి నుంచి వచ్చే తెగుళ్ళు అసలు కంట్రోల్ చేయలేరు. తర్వాత ఇప్పుడు మూత్రం పోసినాం, 20 లీటర్ల నీళ్ళలో 5 లీటర్ల మూత్రం పోసినాం, అంతే కదా. తర్వాత వచ్చేసరికి సరే సున్నం సరే సున్నం అట్టాపండి. సరే మట్టి వేస్తాను. ఇంకా మట్టి గుప్పెడ పుట్టమట్టి వేయాలి. పుట్టమట్టి కానీ గట్టు మట్టి కానీ. తర్వాత వచ్చేసరికి పేడ 5 కేజీలు ఈ విధంగా మూట కట్టాలి. వేయకూడదు, ఇప్పుడు కాదు వేసేది. మూట డిప్ చేసుకున్న తర్వాత ఈ రోజు ఉంటుందమ్మా మనకి ఇక్కడికి తీసుకొచ్చారు. నీళ్ళలో మునగాలి అంతే. కర్ర కట్టకపోయినా నీళ్ళలో మునిగి ఉండాలి. మనం వేసే పేడ సున్నం తర్వాత ఇట్లా ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేసినాం, 20 లీటర్ల నీళ్ళు తీసుకున్నాం, 5 లీటర్ల మూత్రం పోసినాం, ఇప్పుడు మట్టి వేసినాం, 5 కేజీలు పేడ ఇచ్చిన గుడ్డలో కట్టి వేలాడి ఇంతవరకు తర్వాత ఒక కర్ర తీసుకొని బాగా కొంచెం మిక్సింగ్ ఇట్లా తిప్పాలి. ఇట్లా 12 గంటలు ఉంచాలి. 12 గంటలు కనీసం 12 గంటల నుంచి మధ్యలో ఒక 6 గంటలప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పాలి. తిప్పిన తర్వాత 12 గంటలు అయిపోయింది. తర్వాత ఏం చేయాలంటే ఈ మూటని మనం పైకి కిందకి తనాలి. తర్వాత దీన్ని బాగా పిండాలి. దాంట్లో ఉన్న రసం అనేది ఇప్పుడు ఎమ్మటే కాబట్టి అంత ఉండదు. తర్వాత అయితే 12 గంటలు ఉంటే ఇట్లా 1-4 సార్లు అది దీంట్లోకి రావాలి. అర్థమైందా? ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం, 12 గంటల తర్వాత సున్నం 50 గ్రాముల సున్నం ఇప్పుడు కలుపుతాం. దీన్ని 20 లీటర్ల వాటర్ అంటే 20 లీటర్లు నేను డెమో చెప్తున్నా, మన అవసరాన్ని బట్టి. 20 లీటర్ అయితే 5 లీటర్ మాత్రం ఏమన్నాం.